పోలింగ్ రోజు ఈవీఎంల ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు పిన్నెల్లిని అర్ధరాత్రి పోలీసులు హాజరుపరిచారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో విచారణ జరిగింది. 2 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరొక 2 కేసుల్లో రిమాండ్ విధించింది. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంపై పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపొడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సిఐ నారాయణస్వామిపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు అనుచరులపై కారంపొడి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ 4 కేసుల్లోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్ 6 వరకు అరెస్టు నుంచి మినహాయింపునిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేశారు. ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు రద్దు చేసింది. దీంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లిని నిన్న నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్ కి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సిఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అరెస్టు జరిగింది. నరసరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నరసరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు. పిన్నెల్లిపై నమోదైన 4 కేసులపై గత గురువారం హైకోర్టులో విచారణ పూర్తయింది. దీనిపై హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఆ 4 బెయిల్ పిటిషన్లన్నింటినీ కొట్టేసింది. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టేసిన వెంటనే పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి అర్ధరాత్రి కోర్టు ముందు హాజరుపరిచారు. 2 కేసుల్లో బెయిల్ లభించగా మరొక 2 కేసుల్లో రిమాండ్ విధించారు న్యాయమూర్తి. कैमरा बदल दिया है मेरे